కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి విద్య, వైద్య సదుపాయాలు అందించలేకపోతున్నదని వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి విమర్శించారు. ఆమె మాట్లాడుతూ ప్రజలకు మంచి మద్యం అందిస్తామన్న హామీతో నకిలీ మద్యం తయారీకి సహకరిస్తున్నారు. ఈ కల్తీ మద్యం కారణంగా నిరాపరాధులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఇది ఎలాంటి మంచి ప్రభుత్వం ప్రశ్నించారు. కృపాలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం మాఫియా అడ్డగోలుగా వ్యవహరిస్తోందని, బాధ్యత వహించాల్సిన నేతలు, అధికారులు మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాల కంటే మద్యం లాభాలను ముఖ్యంగా చూస్తున్న ఈ పాలనను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రజలు మోసపోవద్దని, ఈ అవినీతి పాలనకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని కృపాలక్ష్మి హెచ్చరించారు. చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకి ఎక్కడ గౌరవం లేదు, రక్షణ లేదు, ఒక వాల్యూ అనేది లేకుండా అయిపోయింది మహిళలకి. ఆఖరికి మహిళలు ఎంతో గౌరవంగా పూజించే పసుపు కుంకాలకు కూడా వీళ్ళు విలువనీయకుండా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇలా చేస్తున్నారు. నేనేం చెప్పడం అంటే, పేద మహిళలకి వీళ్ళు ఇట్లా కల్తీ మద్యం అంతా సరఫరా చేసి వాళ్ళ మాంగళ్యాలను సైతం వాళ్ళు భర్తల్ని పోగొట్టుకుని ఎంతో మంది బాధపడే పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఎలక్షన్స్ అప్పుడు, మేము మంచి మద్యాన్ని సప్లై చేస్తాము, నాణ్యతమైన మద్యాన్ని ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులే కావచ్చు, వాళ్ళ ఇన్ఛార్జీలే కావచ్చు, ఒక పెద్ద తరహాలో ఉండే వాళ్లే ఈ కల్తీ మద్యం తయారీలకి పాల్పడుతున్నారు. మనం చూసినట్లయితే ఎక్కడ ఒక 100 లీటర్లు 200 లీటర్లు అలా కాకుండా మునుపెప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా కొన్ని వేల నకిలీ మద్యాన్ని తయారు చేయడమే పనిగా పెట్టుకుని వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ ఆదాయం పొందడం కోసము పేద ప్రజల కడుపులు కొడుతున్నారు. పేద ప్రజలు ఎంత బాధలు పడుతున్నారో వాళ్ళు ఒక్కసారి గమనించాలా. ముందు మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కుటీర పరిశ్రమలు అనేది ఉండేవి. ఎందుకంటే దానివల్ల 10 మంది చూసినట్లయితే కూటమి ప్రభుత్వం